పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. సరిపోదా శనివారం, సరిపోయిందా లేదా అని తేల్చుకునే సమయం ఆసన్నమైంది. నేను ఈ ట్రైలర్ చిత్ర విశ్లేషణలో దసరా చిత్రంలో నాని గారు మొట్టమొదటిసారిగా తన రౌద్ర రూపంతో మెప్పించారని చెప్పుకొచ్చాను. మెప్పించిన తను ఈ రౌద్ర రసం పండించడంలో తన ప్రతిభలో లోపముందని చెప్పుకొచ్చాను. కానీ ఈ చిత్రంలో మెప్పించగలిగితే మాత్రం నేను నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంటానని చెప్పాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మెప్పించారా లేదా అని మాట్లాడుకుందాం. మన చిత్రాల్లో మాస్ కథానాయకుడు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కోపం వచ్చి ప్రతిస్పందనగా ప్రతిఘటించి విరుచుకపడి ఉద్రేకంతో ఒక ఉన్మాదంలా ప్రత్యర్థుల మీద పడిపోయి కొట్టినప్పుడు మనం ఆ కథానాయకుడున్న భావోద్వేగంతో మమేకమై ప్రతి గుద్దుకు ప్రతిస్పందిస్తాం. ఆ పోరాటం అయిపోయిన తర్వాత మనకున్న ఆ భావానికి పరిపూర్ణత లభిస్తుంది, మనకు సరిపోతుంది. కానీ ఈ చిత్రంలో కథానాయకుడు శనివారాలు మాత్రమే పోరాడతాడు. కాబట్టి మనకు ఒక అన్యాయాన్ని చూపించినప్పుడు పుట్టే ఉద్వేగానికి సమాధానం వెంటనే దొరకదు. శనివారం వరకు ఆగాలి. అప్పటికి కథనంతో ఎడిటింగ్తో ఎక్కువ కాలయాపన జరగకుండా వెంటనే పోరాటాలు పెట్టినా చేసే పోరాట విన్యాసాలు సాధారణంగా ఉండటంతో ఎలాంటి వ్యూహరచన లేకపోవడంతో, అంటే కనీసం ముసుగు కూడా వేసుకోకుండా కథాకథనంతో భావోద్వేగం కలిగేలా సరిపోయేలా చేశారా అంటే సరిపోలేదనే చెప్పాలి. మన మనసుకు గాని మేధస్సుకు గాని ఎలాంటి పరిపూర్ణత లభించదు. అలానే చూస్తే కథానాయకుడు చిన్నతనంలో తన కోపానికి కారణం ఉండదు. అతను కోపంతో సృష్టించే వీరంగాన్ని మనకు చూపించరు. కాబట్టి తన కోపం తాలూకు ప్రభావం శూన్యం. తర్వాత ప్రధానంగా ప్రతినాయకుడు ఆ ఊరిని హింసించడంలో కొంచెం తర్కమున్నా బలమైన కారణం అయితే లేదు. కేవలం అమ్మ పాత్రతో అనుబంధాన్ని పెట్టి భావోద్వేగాన్ని చిగురించాలనుకున్నారు. కానీ అది సరిపోలేదు. కథాకథనంలో చాలా లోపాలుండి సరిపోలేదు. సరే, ఇలాంటి చిత్రాల్లో సంభాషణ ఉద్వేగపూరితంగా ఉన్నా సరిపోతుంది. కానీ ఈ చిత్ర ప్రచారంలో పోతారు, అంతా పోతారు అనే సంభాషణ ప్రధానంగా చెప్పుకున్నప్పుడే తెలిసిపోయి ఉండాలి ఇందులో ఏమి లేదని. అంతలా ప్రచారం చేసినప్పుడు సరే, ఆ సంభాషణ సరైన సమయంలో పెట్టి విపరీత ప్రభావం ఉండేలా సరిపోయేలా చేశారా అంటే అది లేదు. సరిపోలేదు. సంభాషణలు అస్సలు సరిపోలేదనే చెప్పాలి. ఇదంతా కాదు, మా నాని ఉన్నాడుగా అంటే అక్కడికే వస్తున్నా. ఈ చిత్ర ప్రచార సమయంలో నాని గారు తరచూ వివేక్ ఆత్రేయ గారు ఒక మాస్ చిత్రం తీస్తే ఎంత గొప్పగా ఉంటుందని చూస్తారని చెప్పి అంటే సుందరానికి అపజయానికి తనే కారణమని, తను కాకుండా ఒక కొత్త నటుడు చేసుంటే అద్భుతాలు సృష్టించేదని చెప్పుకొచ్చారు. ఆ చిత్ర అపజయానికి తానే కారణమని చెప్పుకోవడం ఆయన గొప్పతనం. అయినా నా ఆలోచనలో తన విశ్లేషణలో లోపం ఉందనిపించింది. ఎందుకంటే ఆయన అభిమానులైన సాధారణ ప్రేక్షకులైన నాని గారిని అలాంటి చిత్రాల్లో చూడాలని కోరుకుంటారు. తన ఆహార్యం, హావభావాలు, అలాంటి వేషధారణ, రూపకల్పన ఉన్న పాత్రలకే బాగుంటుంది. ఆయన అందులోనే రాణించి వినోదాన్ని పంచగలుగుతారన్నది నా భావం. అబ్బా, ఈ చిత్రంలో ఆయన నటన గురించి చెప్పవయ్యా నాని మాస్ అంటే అదే చెప్తున్నాను. నాని గారిది కండలు తిరుగున్న దృఢమైన గంభీరమైన ఆహార్యం ఏమి కాదు. కాబట్టి ఆయన ఇలాంటి పాత్రలో ఆయన ఆహార్య రీతితో, హావభావాలతో, ముఖ కదలికలతో అభినయిస్తే గాని మనకు ఆ విపరీత తీవ్ర భావోద్వేగం కలగదు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో ఆయన నటించిన తీరు వల్ల ఈ పాత్ర చాలా సాధారణంగా ఉండేలా చేసింది. నానిగారు ఎందుకు ఇలా చేసుంటారబ్బా అని ఆలోచిస్తే, అదే చిత్ర ప్రచార సమయంలో ఎస్జే సూర్య గారు నానిగారు తన శక్తిని వృధా చేయకుండా నటించాలని చూస్తారు, అంటే ఎనర్జీని కన్సర్వ్ చేస్తారు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారని చెప్పారు. నాకేమనిపించిందంటే ఆయన తనను పూర్తిగా ఆవిష్కరించుకోకుండా తీవ్ర భావోద్వేగ సన్నివేశాల్లో చెలరేగిపోవాల్సినప్పుడు కూడా సాధారణంగా చెయ్యాలని అనుకోవడం వల్లనే అలా జరిగిందనిపిస్తుంది. ఇంతకుముందు ఆయన చేసిన టక్ జగదీష్ కూడా అందువల్లే బొక్కపడింది అనిపించింది. ఈ చిత్ర కథానాయకుడి పాత్రకి నానిగారు సరిపోలేదు. ఆయన నటించిన విధానంతో ఒక దిశ నిర్దిశ లేని పాత్రగా మార్చేయడం వల్లే ఆయన సరిపోలేదు. ఏంటి కథనం, పోరాటాలు, సంభాషణలు, ఏకంగా నాని నటనే సరిపోలేదా అంటే అంత చెత్తగా ఉందా అంటే కాదనే చెప్తాను. పర్వాలేదనిపించింది. ఎక్కడ ఒక్క సన్నివేశం కూడా అబ్బురపరచలేదు. సాంకేతికంగానైనా నటనలతోనైనా సరిపోలేదు. ఎస్జే సూర్య గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన వల్ల ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. ఆయన పాత్రకు బాగా సరిపోయారు. ప్రియాంక మోహన్ గారి పాత్ర పర్లేదు. ఆమె చేసేందుకు పెద్దగా ఏం లేదు, కావున ఆమె సరిపోయారు అనుకోవచ్చు. ఇదండి సరిపోదా శనివారం గురించి నా అనుభవం, విశ్లేషణ. మీరు చిత్రం చూసొచ్చిన తర్వాత మీకు కలిగిన అనుభూతులు క్రింద కమెంట్స్ లో తెలియజేయండి. మరెన్నో చిత్రాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ఏకైక ప్రియమైన తెలుగు విశ్లేషకుడు